తమిళ స్టార్ హీరో సూర్యతో గత కొద్ది కాలంగా సక్సెస్ దోబూచులాడుతోంది. గత చిత్రం కంగువ ఘోర పరాజయం పాలవడంతో తదుపరి చిత్రం రెట్రోపై తగినన్ని జాగ్రత్తలు తీసుకొని మంచి కంబ్యాక్ ఇవ్వాలని బాగా శ్రమించాడు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఒక గ్యాంగ్స్టర్గా మరోసారి తనలోని యాక్షన్ కోణాన్ని వెలికితీసే ప్రయత్నం చేశాడు. తమిళ, తెలుగులో ఈ రోజే థియేటర్స్లోకి వచ్చిన రెట్రో సినిమా ప్రేక్షకుల్ని ఏ రేంజ్లో ఎంటర్టైనర్ చేసింది, ఏ మేరకు ఆకట్టుకుంది అన్న విషయాలు ఈ రివ్యూలో చూద్దాం. కథ: రెట్రో ఒక మాజీ గ్యాంగ్స్టర్ కథ. అతను తన హింసాత్మక గతాన్ని వదిలి తన భార్య ప్రేమలో శాంతియుత జీవితాన్ని గడపాలని కోరుకుంటాడు. సూర్య పోషించిన ఈ పాత్ర తన గత జీవితం నీడల నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తుంది. అయితే పాత శత్రువులు, రహస్యాలు అతని కొత్త జీవితాన్ని అతలాకుతలం చేస్తాయి. ప్రేమ, పగ, రిడింప్షన్ల మధ్య ఈ పాత్ర ఎలా పోరాడుతుందనేది కథలోని కీలకాంశం. 1990ల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఇది రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపొందింది. సినిమా ప్రారంభం పారి అనే ఒక రిటైర్డ్ గ్యాంగ్స్టర్ ను పరిచయం చేస్తుంది. అతను తన భార్య రుక్మిణితో ఊటీలో శాంతియుత జీవితం గడుపుతుంటాడు. సూర్య రెట్రో లుక్, పూజా హెగ్డే చలాకీతనం కలిసి ఈ దశలో ఆకట్టుకునే కెమిస్ట్రీని అందించాయి. కనీమా సాంగ్ ఈ జంట మధ్య రొమాన్స్ ని అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ల ద్వారా పారి గతంలోని హింసాత్మక గ్యాంగ్స్టర్ జీవితం, అతని శత్రువు జోజు జార్జ్తో సంబంధం క్రమంగా వెల్లడవుతాయి. ఈ ఫ్లాష్ బ్యాక్లు 15 నిమిషాల సింగిల్ టేక్ యాక్షన్ సీక్వెన్స్తో ఉత్కంఠగా సాగుతాయి. ఈ దశలో కథనం వేగవంతంగా, ఆకర్షణీయంగా సాగుతుంది. సూర్య పాత్రలోని డైనమిక్ షేడ్స్ ప్రేక్షకులను బాగా కట్టిపడేస్తాయి. 1900ల నేపథ్యం, రెట్రో స్టైల్ విజువల్స్ కథనానికి అదనపు ఆకర్షణను జోడిస్తాయి. పారి గతం నుంచి వీర్ తిరిగి వచ్చి అతని కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటాడు. ఈ దశలో రుక్మిణి పాత్ర కీలకమవుతుంది. ఆమె పారికి మద్దతుగా నిలుస్తుంది. ఈ భాగంలో ఎమోషనల్ డ్రామా, యాక్షన్ సీన్స్ మధ్య బ్యాలెన్స్ ఉంటుంది. పారి, రుక్మిణి మధ్య ఎమోషనల్ కనెక్షన్, జోజు జార్జ్ విలనీ పాత్ర కథనాన్ని ముందుకు నడిపిస్తాయి. సంతోష్ నారాయణన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సంఘర్షణను ఎలివేట్ చేస్తుంది. క్లైమాక్స్లో పారి తన గతాన్ని ఎదుర్కొని తన కుటుంబాన్ని రక్షించడానికి ఆఖరి పోరాటం చేస్తాడు. ఈ భాగంలో యాక్షన్ సీక్వెన్స్లు, ఎమోషనల్ మూమెంట్స్ కలగలిసి ఉంటాయి. పారి ఎమోషనల్ పెర్ఫార్మెన్స్, రుక్మిణి పాత్ర ధైర్యం క్లైమాక్స్ని ఆకట్టుకునేలా చేస్తాయి. కథలో రిడెంప్షన్ థీమ్ బాగా వర్కౌట్ అయింది. ఇక నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే పారి పాత్రలో సూర్య అద్భుతంగా చేశాడు. గ్యాంగ్స్టర్గా అగ్రెసివ్నెస్, ప్రేమికుడిగా సాఫ్ట్నెస్ రెండింటినీ అలవోకగా బ్యాలెన్స్ చేశాడు. యాక్షన్ సీన్స్లో అతని ఎనర్జీ సినిమాకి ప్రధాన ఆకర్షణ. రుక్మిణిగా పూజ తన కళ్ళతో ఎమోషన్స్ని అద్భుతంగా వ్యక్తం చేసింది. తన స్వంత గొంతుతో డబ్బింగ్ చెప్పడం ఆమె పాత్రకి అథెంటిసిటీని జోడించింది. జోజు జార్జ్ విలనీ పాత్రలో అద్భుతంగా నటించాడు. జయరాం, ప్రకాష్ రాజ్, నాజర్ తమ పాత్రలో బాగా చేశారు, కానీ వారి స్క్రీన్ టైం పరిమితంగా ఉంది. కార్తీక్ సుబ్బరాజ్ తన స్టైలిష్ డైరెక్షన్తో కథనాన్ని ఆకట్టుకునేలా నడిపించాడు. సింగిల్ టేక్ యాక్షన్ సీక్వెన్స్ అతని టెక్నికల్ నైపుణ్యాన్ని చూపిస్తుంది. సంతోష్ నారాయణన్ సంగీతం కథనానికి బలమైన నీడనిచ్చింది. కనీమా సాంగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎమోషనల్ సీన్స్ని ఎలివేట్ చేశాయి. శ్రేయస్ కృష్ణ 1990ల నేపథ్యాన్ని అద్భుతంగా క్యాప్చర్ చేశాడు. వారణాసి, అండమాన్, ఊటీ లొకేషన్స్ విజువల్ ట్రీట్గా మారాయి. ఇక ఈ మూవీ ప్లస్ పాయింట్స్: సూర్య, పూజా హెగ్డేల అద్భుత నటన, కార్తీక్ సుబ్బరాజ్ స్టైలిష్ డైరెక్షన్, నాన్ లీనియర్ కథనం, సంతోష్ నారాయణన్ సంగీతం, శ్రేయస్ కృష్ణ సినిమాటోగ్రఫీ. 1990ల రెట్రో నేపథ్యం, ఎమోషనల్ డెప్త్తో కూడిన యాక్షన్ సీన్స్, పారి రుక్మిణి మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ. మైనస్ పాయింట్స్: సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే స్లోగా సాగడం, కొన్ని సబ్ ప్లాట్స్ సహాయ పాత్రలు పూర్తిగా డెవలప్ కాకపోవడం, క్లైమాక్స్లో ఊహించిన ట్విస్టులు లేకపోవడం, కొన్ని లాజిక్ లోపాలు, లూజ్ ఎండ్స్. చివరిగా రెట్రో సూర్య ఫ్యాన్స్కి, రొమాంటిక్ యాక్షన్ డ్రామా ఇష్టపడే వారికి ఒక మంచి ఆప్షన్. కార్తీక్ సుబ్బరాజ్ నాన్ లీనియర్ కథనం, సూర్య పెర్ఫార్మెన్స్, సంతోష్ నారాయణన్ సంగీతం సినిమాని థియేటర్లో చూడదగ్గ చిత్రంగా మార్చాయి. సెకండ్ హాఫ్లో పేసింగ్ సమస్యలు, కొన్ని లూజ్ ఎండ్స్ లేకపోతే ఇంకా గొప్పగా ఉండేది.